యూరోపియన్ల భారతదేశ రాకకు సంబంధించి క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ సి. క్రీస్తు శకం 1605లో డచ్ వారు భారత్లో తమ ప్రథమ వర్తక స్థావరాన్ని మచిలీపట్నం వద్ద స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ప్లెనేషన్. యూరోపియన్లు భారత్కు వచ్చిన సంవత్సరం మరియు వారు స్థాపించిన మొదటి కంపెనీ. ఫస్ట్ పోర్చుగీస్ వారు 1498 సంవత్సరంలో కేరళలోని కాలికట్ వద్ద 1500 సంవత్సరంలో మొదటి కంపెనీ స్థాపించారు. తర్వాత డచ్ వారు 1605 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం వద్ద 1605లో మొదటి కంపెనీ స్థాపించారు. నెక్స్ట్ బ్రిటిష్ వారు 1608 సంవత్సరంలో గుజరాత్లోని సూరత్ వద్ద 1608లో మొదటి కంపెనీ స్థాపించారు. నెక్స్ట్ డేనిష్ వారు 1620 సంవత్సరంలో తమిళనాడులోని ట్రాంక్వీబార్ వద్ద 1620లో మొదటి కంపెనీ స్థాపించారు. లాస్ట్ ఫ్రెంచ్ వారు 1668 సంవత్సరంలో గుజరాత్లోని సూరత్ వద్ద 1668లో మొదటి కంపెనీ స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ బి అండ్ సి. బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించిన సమయంలో విలియం హాకిన్స్ బ్రిటిష్ ప్రధానిగా ఉన్నాడు. క్రీస్తు శకం 1611లో కుతుబ్ షాహీ సుల్తాన్ అయిన మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతితో మచిలీపట్నంలో బ్రిటిష్ వారు వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసినది కెప్టెన్ హిప్పన్. ఎక్స్ప్లెనేషన్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన కాలంలో బ్రిటన్లోని ఇంగ్లాండ్ రాజు మొదటి జేమ్స్ మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన కాలంలో ఇండియాలో మొఘల్ చక్రవర్తి అక్బర్. నెక్స్ట్ క్వశ్చన్. యూరోపియన్ల భారతదేశ రాకకు సంబంధించి క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ ఏ అండ్ సి. పోర్చుగల్ యాత్రికుడు వాస్కోడిగామా కాలికట్ చేరినప్పుడు రాజా మనవిక్రమార్క వర్మ అనే రాజు స్వాగతం పలికాడు. వాస్కోడిగామా 1524 సంవత్సరంలో మలేరియాతో కొచ్చిలో చనిపోయాడు. ఎక్స్ప్లెనేషన్. వాస్కోడిగామా మొదటిసారిగా భారత్ను సందర్శించినప్పుడు విజయనగర సామ్రాజ్య రాజు ఇమ్మడి నరసింహరాయలు మరియు అప్పుడు ఢిల్లీ సుల్తాన్ సికిందర్ లోడి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి. ఆన్సర్ బి అండ్ సి. పోర్చుగీస్ వారు భారతదేశంలో మొదటగా పొగాకు మరియు మొక్కజొన్న పంటలను ప్రవేశపెట్టారు. క్రీస్తు శకం 1664 సంవత్సరంలో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే వర్తక సంస్థను స్థాపించినది జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్. నెక్స్ట్ క్వశ్చన్. యూరోపియన్ల రాకకు సంబంధించి క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ బి అండ్ డి. క్రీస్తు శకం 1616లో డెన్మార్క్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది. భారత్లో డేన్స్ ప్రథమ వర్తక స్థావరం ట్రాంక్వీబారీ, ఇది తమిళనాడులో ఉంది. డి. భారతదేశ వ్యాపార రంగంలోకి మొదట ప్రవేశించి చివరగా భారత్ నుండి నిష్క్రమించిన యూరోపియన్లు పోర్చుగీస్ వారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. ఆన్సర్ బేదర యుద్ధం. ఇది ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం కాదు, ఆంగ్లో డచ్ యుద్ధం. ఎక్స్ప్లెనేషన్. మొదటి కర్ణాటక యుద్ధం 1746 నుంచి 48 మధ్యలో జరిగింది. ఈ మొదటి కర్ణాటక యుద్ధం కారణం ఆస్ట్రియా వారసత్వ పోరు. ఈ మొదటి కర్ణాటక యుద్ధం ముగింపుకు ఎక్స్లా చాపెల్ సంధి
నెక్స్ట్ రెండవ కర్ణాటక యుద్ధం 1749 నుంచి 54 మధ్యలో జరిగింది. దక్షిణ భారతదేశ ప్రాంతంలో వారసత్వ కారణాలు దీనికి కారణం. ఈ యుద్ధం పాండిచేరి సంధితో ముగిసిపోయింది. నెక్స్ట్ మూడవ కర్ణాటక యుద్ధం 1756 నుంచి 1763 మధ్యలో జరిగింది. దీనికి కారణం యూరోప్లోని సప్తవర్ష యుద్ధాలు. ఈ మూడవ కర్ణాటక యుద్ధం ప్యారిస్ సంధితో ముగిసిపోయింది. క్రీస్తు శకం 1759లో బ్రిటిష్ వారికి డచ్ వారికి చిన్సురా లేదా బేదర యుద్ధం పశ్చిమ బెంగాల్లో ప్రాంతంలో జరిగింది. దీనికి బేదర యుద్ధం అని పేరు. ఈ యుద్ధంలో బెంగాల్ నవాబు అయిన మీర్ జాఫర్ డచ్ వారికి సహాయం చేశాడు. అయినప్పటికీ బ్రిటిష్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ చేతిలో డచ్ వారు పరాజయం పొందారు. ఈ సమయంలో బ్రిటిష్ కమాండర్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కాగా డచ్ కమాండర్ జేబీ రస్సెల్. దీంతో డచ్ వారు భారతదేశంలో తమ స్థావరాలన్నింటినీ ఆంగ్లేయులకు కోల్పోయి ఇండోనేషియాకు వెళ్ళిపోయారు. నెక్స్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దపు కోటలచే పటిష్టపరచబడిన ఇంగ్లీషు స్థావరములలో ఏది ఎక్కువ జనాభాను కలిగి ఉంది? ఆన్సర్ మద్రాస్. ఎక్స్ప్లెనేషన్, క్రీస్తు శకం 1639లో ఫ్రాన్సిస్ డే దామెర్ల సోదరులు అంటే దామెర్ల వెంకటాద్రి అయ్యప్ప మధ్యవర్తిత్వంతో చంద్రగిరి రాజు 3వ వెంకటపతి రాయల అనుమతితో మద్రాసును పొందాడు. వెంకటాద్రి తండ్రి పేరైన చెన్నప్ప పేరు మీదుగానే మద్రాసును చెన్నపట్నం అని పిలిచేవారు. 1641 సెప్టెంబర్ 23 నుండి మద్రాసు తూర్పు తీర ప్రాంతం బ్రిటిష్ వారి ముఖ్య వ్యాపార కేంద్రంగా మారింది. ఇక్కడే ఆంగ్లేయులు సెయింట్ జార్జ్ కోటను 1640లో నిర్మించారు. సెయింట్ జార్జ్ కోట వైట్ టౌన్, భారత్లో మొట్టమొదటి కోట. ఈ కోటను ఫ్రాన్సిస్ డే మరియు ఆండ్రూ కోగన్లు నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్న స్థావరాలను భారత ప్రభుత్వం ఎప్పుడు స్వాధీనం చేసుకుంది? ఆన్సర్ 1954. అలాగే 1961లో నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జేఎన్ చౌదరి నేతృత్వంలో ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్య ద్వారా కేపీ కాండేత్ సైనిక పాలనలో ఉన్న గోవా, డయ్యూ డామన్లను భారత్లో అంతర్భాగం చేసుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైనవి గుర్తించండి. ఆన్సర్ ఏబిసి 3 సరైనవే. పోర్చుగీస్ గవర్నర్ ఆల్బుక్లర్క్ గోవాను 1510 సంవత్సరంలో ఆక్రమించుకున్నాడు. పోర్చుగీసు గవర్నర్ ఆల్బుకర్క్ శ్రీకృష్ణదేవరాయలతో సంధి చేసుకున్నాడు. పోర్చుగీస్ గవర్నర్ ఆల్బుక్లర్క్ హిందూ స్త్రీలను వివాహమాడమని పోర్చుగీసు వారిని ప్రోత్సహించాడు. నెక్స్ట్ క్వశ్చన్, కొలంబస్ ఈ క్రింది దేనిని కనుగొన్నాడు? ఆన్సర్ అమెరికా. క్రిస్టోఫర్ కొలంబస్ అనే ఇటలీ దేశ నావికుడు 1492 సంవత్సరంలో అమెరికాను కనుగొన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, కలకత్తా ఫోర్ట్ విలియం ఏ నది ఒడ్డున కలదు? ఆన్సర్ హూగ్లీ నది ఒడ్డున కలదు. ఎక్స్ప్లెనేషన్, లార్డ్ హేస్టింగ్స్ కలకత్తా ప్రాంతాన్ని ప్రెసిడెన్సీగా మార్చాడు. ఇంగ్లాండ్ రాజైన విలియం III పేరు మీదుగా కలకత్తాలో ఉన్న ఈ కోటకు విలియం కోట అని పేరు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ముద్రణా యంత్రాన్ని ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ జాన్ గుటెన్బర్గ్. ఎక్స్ప్లెనేషన్, భారతదేశంలో మొదటిసారిగా ప్రింటింగ్ ప్రెస్ను ప్రవేశపెట్టిన వారు పోర్చుగీస్ వారు. 1556 సంవత్సరంలో పోర్చుగీస్ వారు గోవాలో మొదటిసారిగా ప్రింటింగ్ ప్రెస్ను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, వాస్కో డి గామా భారత్లో దిగినప్పుడు ఏ రాజు యొక్క ఆస్థానానికి వెళ్ళాడు? ఆన్సర్ కాలికట్ రాజు అయిన జామేరున్. ఎక్స్ప్లెనేషన్, పోర్చుగీస్ రాజు అయిన 2వ ఇమానియల్ ప్రోత్సాహంతో పోర్చుగల్ యాత్రికుడు వాస్కో డి గామా షాన్ గ్యాబ్రియల్ అనే నౌకలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనుటకై లిస్బన్ నుండి బయలుదేరి కేప్ ఆఫ్ గుడ్ హోప్ చేరుకున్నాడు. అక్కడ ఇబన్ మజీద్ ఆర్ అబ్దుల్ మజీద్ అనే వ్యాపారి సహాయంతో
1498 సంవత్సరంలో మే 17న భారతదేశంలోని మలబార్ తీరంలో గల కాలికట్ లేదా కల్లికోట చేరుకున్నాడు. వాస్కోడిగామా కాలికట్ చేరినప్పుడు జామోరిన్ లేదా రాజా మణివిక్రమవర్మ లేదా సాముద్రిక అనే కాలికట్ రాజు వాస్కోడిగామాకు స్వాగతం పలికాడు. జామోరిన్ వాస్కోడిగామాకు కావలసిన వస్తువులను బహుమతిగా ఇచ్చి తిరిగి యూరప్కు పంపించాడు. యూరప్లో ఈ వస్తువుల వల్ల వాస్కోడిగామాకు 60 రెట్ల లాభం వచ్చింది. తిరిగి వాస్కోడిగామా 1702లో రెండవసారి భారతదేశానికి వచ్చాడు. ఇతడు 1524 సంవత్సరంలో డిసెంబర్లో కొచ్చి వద్ద మలేరియాతో మరణించాడు. వాస్కోడిగామా సమాధి కొచ్చిలో ఉంది.